చెప్పడం లేదు. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. ప్రభుత్వం అంటే అధికార పక్షం ప్రతిపక్షం రెండూ కలిస్తేనే ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోండి. మంచి మాట అండి. దేవిప్రసాద్ గారు, సో దీనికి ఏమంటారు? ఇప్పుడు ఇప్పటి వరకు చూస్తే కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే మాట అంటుంది, ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రావడం లేదు, 1-2 సార్లు వచ్చి ఇలా కనిపించి వెళ్ళిపోతున్నారు. దీనిపైన మీ కమెంట్ ఏంటి? ఎందుకు మరి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఉన్నారు? ఏంటి ఫామ్ హౌస్ కి అంకితం అవుతున్నారన్న విమర్శలు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది? నోటితో మాట్లాడి నొసటితో వెక్కిలించినట్టు స్టేచర్ నుంచి మార్చురీకి పోవాలని కోరుకున్నటువంటి రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని మాట్లాడడం అనేటువంటిది అది ఎట్లా ఆయన ఎట్లా అనగలుగుతున్నాడో. ఎందుకంటే ఎంత అబద్ధాన్నైనా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ మా ప్రతిపక్షాలకి సంబంధించినటువంటి అనేక మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు, మొన్న జగదీష్ రెడ్డి గారు 6 నిమిషాలు మాట్లాడితే ఆయన మీద ఎంత ఎదురుదాడి జరిగిందో మనం అందరం కూడా చూసినాం. హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, మా అనేక మంది ఎమ్మెల్యేలు గాని అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండానే రకరకాల ఏమనంటే మేము ఎన్ని గంటలైనా మేము సమావేశం నడిపిస్తాము అని చెప్పేటువంటి ప్రయత్నం తప్ప ఒక డెమోక్రటిక్ గా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు లేదు అనేటువంటి విషయం ఇలా అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి అంశం. దేవిప్రసాద్ గారు, ముందు మీరు కూడా డెమోక్రటిక్ గా వ్యవహరించలేదు కదా, మరి దానికి సంబంధించి ఏమంటారు? ఎందుకంటే ఇతర పార్టీల నుంచి కూడా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. గతంలో ఈటెల రాజేందర్ కానివ్వండి, రఘునందన్ రావులకు కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా రాలేదు అసెంబ్లీలో. దీనికి ఏమంటారు? అంటే అప్పుడు మీరు చేసింది ఇప్పుడు మీకు ఎదురవుతుంది అదే కదా. అంటే మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పామనండి, అయిపోయి మా పాలసీ వాళ్ళ పాలసీ అంటే మేము అడగం. ఇప్పుడు మాకంటే చేస్తామన్నారు కదా, కాదు మాకంటే గొప్పగా చేస్తామన్నారు కదా. మేము 20 నిమిషాలు ఇస్తే ప్రతిపక్షాలకు వాళ్ళకి 50 నిమిషాలు ఇస్తామని కదా అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు, బద్దలు చేస్తామన్నారు. రోమ్ నగరం దగలబడుతుంటే ఒక ఎస్ఎల్బిసి టన్నల్లో 8 మంది కూలీలు సజీవ సమాధి అయితే ఫిడేలు వాయించినట్టు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోయి ప్రచారం చేసినటువంటి వైనాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మట్టి దిబ్బల్లో కూరుకపోతే ఒక మంత్రి ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడతాడు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోన్లో ఇవాళ ఆడవాళ్ళు దొరుకుతలేవరా నాయన అంటే ఫోన్లో మాట్లాడిన కుటుంబ సభ్యులతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. 48 గంటల్లో మొత్తంగా కూడా చేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు రోము తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తున్నది. ఇవాళ రైతులందరూ కూడా రైతు బంధు రాకుండా ఇవాళ వాళ్ళు వరికి గాని లేకుంటే ఇతర పంటలకు గాని సాగు చేసుకుందామంటే సరైన టైంలో మీరు ఇవ్వకండి. ధనవంతులకు ఇవ్వకండి, కుబేరులకు ఇవ్వకండి, పెట్రోల్ బంకులకు ఇవ్వకండి. ఎవరెవరికి ఇవ్వలేదో లిస్టు ప్రకటించండి, చెప్పుడు కాదు. ఎవరెవరికి రాష్ట్రంలో 500 ఎకరాలున్నాయో ప్రకటించండి, ఎవరెవరికి ఎన్ని ఫామ్ హౌస్ ఉన్నాయో ప్రకటించండి. ప్రకటించుకో, వీళ్ళకి ఇచ్చిన వాపసు తీసుకోండి. సరే, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మద్దతు ఉంటుందా కాంగ్రెస్ కి? డెఫినెట్ గా ఉంటుందండి. ఇప్పుడు బీసీ వర్గీకరణ, బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ లో 42% కావాలని వాళ్ళు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత మొన్న ఒక సర్వే మొదటిసారి సర్వే జరిగింది, మంచిది. కానీ సర్వేలో వేసినటువంటి అనేక ప్రశ్నల వల్ల ప్రజలు ఇరిటేట్ అయి సరైనటువంటి సమాధానం చెప్పలేదనేటువంటి అంశాన్ని వారికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులే చెప్పింది. ప్రతిపక్షాలుగా మేము డెఫినెట్ గా ఇది సరైంది కాదు అనేటువంటి విషయం, మీరు చేస్తున్నటువంటి లెక్కల్లో తప్పులు దొరుకుతున్నాయని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. వీళ్ళు సర్వే చేసి తేల్చింది ఏంటండి, బీసీలు ఇలా తక్కువన్నారనేటువంటి సంఖ్యను తేల్చారు. ఒక్క బీసీ సమాజంలో ఉన్నటువంటి బీసీల కోసం తప్పిస్తున్నటువంటి ఏ నాయకుడైనా ఇది సరైనటువంటి చర్య అని రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నటువంటి సందర్భం మనం చూసినామా ఇలా? కాబట్టి ఇలా సమగ్ర సర్వే మీరు ఈ సర్వే పేరు మీద బీసీలకు ఉండేటువంటి శాతాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేసిర్రు. దేశవ్యాప్తంగా గ్రోత్ రేట్ ఉంటే ఒక బీసీల గ్రోత్ రేట్ మాత్రమే తగ్గింది అనేది చేసిర్రు. ఇలా రిజర్వేషన్లు 42% ఇస్తామన్నారు, చట్టబద్ధం చేయండి, ఇవ్వండి. ఎవరు అడ్డుపడతలేరు, బీజేపీ అడ్డుపడతలేదు, మేము అడ్డుపడతలేము. మీరు చట్టబద్ధం చేస్తామన్నారు కదా, మీరు ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చింది కదా 42% అని. కేంద్రం ఒప్పుకుంటేనే చేస్తాము, బీఆర్ఎస్ మద్దతు ఇస్తేనే చేస్తామని చెప్పలేదు కదా. అయినప్పటికీ కూడా ఇలా బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. విద్యలో ఉద్యోగాలతో పాటు రాజ్యానికి ఇలా ఎస్సీ ఎస్టీలకు ఆనాడు
అంబేద్కర్ గాని రాజ్యాంగ నిపుణులు గాని రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టే ఎంతో కొంతమంది ఇవాళ చట్టసభల్లో ఉండి రాజ్యాధికారంలో కొంత మేరకైనా తమ పాత్రను ఇవాళ మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీసీలకు అవకాశం ఎక్కడున్నదండి? ఇలా చెయ్యండి, మేము అంటున్నాం. మీరు ఏదైతే చెప్తూ మంచిది, మీరు 42% ఇస్తామన్నది ఇవ్వండి. ఎవరు అడ్డుకుంటున్నారు? మిమ్మల్ని మీరే అడ్డుకుంటున్నారు. అన్ని హామీలు ఇస్తామని మీరే చెప్తారు, హామీలు అమలు కాకుండా మీరే అడ్డుకుంటారు. ఇలా అప్పుల పేరు మీద 1,50,000 ఒక్కటి చెప్పి ఇస్తా 1,58,000 కోట్ల అప్పులు మేము తీసుకొచ్చినామని నిన్న చాలా బాహాటంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది. తెచ్చిన అప్పంతా కూడా నేను పాత అప్పులకే పోతున్నది అనేటువంటి విషయం చెప్పిండు. కానీ రవీంద్ర భారతిలో ఏం చెప్పిండండి? నాకు ఓన్ రెవెన్యూ రిసిప్ట్ లో 18,500 కోట్ల రూపాయలు వస్తున్నాయి, 6,500 ఉద్యోగుల జీతాలకు పోతున్నాయి, 6,500 ఉద్యోగులు నేను అప్పులు కడుతున్నా అన్నాడు. ఆ 6,500 ఓన్ రెవెన్యూ రిసిప్ట్ లో కట్టినే ఎక్కడికి పోయినాయి? మరి తెచ్చిన అప్పు మొత్తం అప్పులకు కట్టినమని చెప్తున్నారు. మీరు 6,500 అంటే 17 నెలలకు ఎంత అవుతుందో తెలియని లెక్క కాదండి తెలంగాణలో. కాబట్టి ఇలా ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా నిజాల మీద దృష్టి పెట్టండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి, గ్యారంటీల మీద దృష్టి పెట్టండి తప్ప ఎదురు వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ మట్టిలోనే తిరుగుబాటు తత్వం ఉన్నదనేటువంటి విషయాన్ని గమనించాలని. వెంకటరెడ్డి గారు ఏమంటారు? దేవిప్రసాద్ గారు కమెంట్స్ కి మీ రియాక్షన్ ఏంటి? అసెంబ్లీలో డెమోక్రసీ ఉందా, లేదంటే డ్రామాటికల్లీ అందరు వ్యవహరిస్తున్నారా ఏంటి, ఏమనుకోవచ్చు?